నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన గోష్ఠాష్టమి లేదా గోపాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే గోష్ఠాష్టమి గోవులను తప్పనిసరిగా పూజించవలసిన రోజు. గోష్ఠము అంటే ఆవులన్నీ ఉన్నటువంటి ప్రదేశము, గోశాల అని అర్థం. గోష్ఠాష్టమి సందర్భంగా గోశాలకు వెళ్ళాలి. గోశాలలో గోవులను పూజించాలి. అలా పూజిస్తే అమోఘమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకి చక్కగా అలంకరణ చేయటం, గోమాతకు ఆహారం తినిపించటం, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గోవుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు గోష్ఠాష్టమి సందర్భంగా ఒక శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ఆ శ్లోకం ఏంటంటే, లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత అంటే సమస్త లోకపాలకులకి సంపద అనుగ్రహించే లక్ష్మి ఆవు రూపంలో ఉంటుంది. ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు. ఘృతము అంటే ఆవు నెయ్యి. యజ్ఞ యాగాదులలో ఉపయోగించేటటువంటి ఆవు నెయ్యి మాకున్నటువంటి సమస్త పాపాలను తొలగింపజేస్తుంది. అలాంటి ఆవు నెయ్యి రావటానికి కారణమైనటువంటి గోమాతకు నమస్కారం చేసుకుంటున్నాను అని అర్థం. అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః అంటే నా ముందు భాగంలో గోవులున్నాయి, నా వెనక భాగంలో కూడా గోవులున్నాయి. గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. నా హృదయ భాగంలో గోవులున్నాయి, నేను గోవుల మధ్యలో ఉన్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే మనం ఎక్కడ ఉన్నా సరే గోశాలకు వెళ్ళి ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ మనస్సులో మన ముందు భాగంలో, మన వెనక భాగంలో, మన చుట్టూ మొత్తం గోవులు ఉన్నట్టుగా భావించుకుంటూ మన హృదయంలో కూడా గోవులు ఉన్నట్లుగా భావించుకునే అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం చదువుకుంటూ గోష్ఠము అంటే గోశాలలో ప్రదక్షిణలు చేస్తే సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గో ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమైనది. అందుకే గోమాతకు ప్రదక్షిణ చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే గోష్ఠాష్టమి సందర్భంగా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి, గ్రహాలకు ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం సురభ్యై నమః అనే సులభమైన మంత్రాన్ని పఠిస్తూ కూడా గో ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోశాలకు వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే గోవు బొమ్మ దగ్గర దీపాన్ని వెలిగించటం, గోవు బొమ్మకు పూజ చేయటం, అలాగే గో సంబంధమైనటువంటి స్తోత్రాలు పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన అక్షయ నవమి, ధాత్రీ నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. యథార్థనామాసు శ్రోణి వర్తతే పురుషోత్తమ. అతను పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు సుమా. పైగా తస్య లోచనం అత్యంత నిష్ఫలం ప్రతిభాతిమే ఏన దృష్టో నవామోరు కుమారస్తు సుదర్శన. అంతకంటే చెప్పుకోదగ్గ పెద్ద వస్తువు ఉన్నది నాకు అనిపిస్తున్నది. అతడి చూడకపోతే ఆ కన్నులు వ్యర్థాలు అనిపిస్తున్నది అన్నట్టు వాళ్ళు. అంటే ఈమెకు మరింత ఆశ కలిగించేటట్టుగా పలికిస్తున్నారు. ఈ పలికించిన వాళ్ళు ఆలోచించి పలికిస్తున్నారా? అంబ పలికిస్తుంది అంతే. కలలో చెప్పింది ఇప్పుడు వీళ్ళ చేతి చెప్పిస్తుంది. పైగా వాళ్ళు అక్కడికి ఊరుకోకుండా ఒక మాట అన్నారు, అన్ని సుగుణాలు ఒక్కచోట ఉండడం అనేది లోకంలో అరుదు. ఒకటి దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ మంచితనం ఉండదు, ఒకటి దగ్గర రెండు ఉంటాయి కానీ ప్రతాపం ఉండదు. కానీ ఆయన దగ్గర ఏకత్ర నిహితా ధాత్ర గుణా సర్వే శిశిర్క్షణ. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అన్ని సుగుణాలు ఆయనలోనే పెట్టాడు. ఏమనుకోకపోతే నీకు ఒక్క మాట చెప్పనా, నిన్నిప్పుడు చూసాము, ఆయన ముందే చూసాం.
మీ ఇద్దరు కానీ కలిస్తే ఎలా ఉంటుందంటే బంగారపు ఉంగరంలో మణి పెట్టినట్టుంటుంది అన్నాడు ఇక్కడ. గొప్ప మాట. అందుకు యోగోయం విహితోస్యాసిన్ మణికాంచనయోరివా, బంగారానికి రత్నానికి అనుబంధం పెట్టినట్లుగా ఉంటుంది. ఉపమానాలు చూడండి ఎంత చక్కగా వ్యాసుడు వాడుతున్నాడు ఇక్కడ. ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఈమెకు ఒకవైపు అందరూ చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన మాట, ఇప్పుడు విప్రులు చెప్పిన మాట, వీటితో ఇంకా ఆ తల్లి పరమానంద భరితురాలి ఉన్నది. ఈ సమయంలో అక్కడ నిరంతర జపపరాయణుడైన ఆయనకో విషయం ఆశ్చర్యకరంగా జరిగింది. అదేమిటంటే స్వప్నే పశ్యత్యసౌ దేవీం విష్ణుమాయామఖండితాం. అతడు అమ్మవారిని వివిధ సమయాల్లో స్వప్నములందు దర్శనమిస్తూ అనుగ్రహించేది. అక్కడ ఒకప్పుడు శృంగబేరి నగరం, అంటే శృంగబేరం అంటే మనకి తెలుసు, రామాయణంలో మహానుభావుడు గుహుడు యొక్క రాజ్యం అది. ఆ శృంగబేరి పురానికి సంబంధించిన నిషాదుడు ఆ బోయల రాజు ఈయన వద్దకు వచ్చి, నేను ఒక రథం చేశాను, ఎప్పటి నుంచో మీ సూర్యవంశం వారికి మాకు అనుబంధం ఉన్నది, ఆ రథం నీకు ఇస్తున్నాను, ఇది చాలా చిత్రమైన రథం నేను తయారు చేశాను, నాకు దొరికినటువంటి కలపతో దీన్ని తయారు చేశాను. దదవు రథవరం తస్మై సర్వోపస్కర సంయుతం, దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, దానికి చక్క 4 గుర్రములు, పతాకములు అన్నీ ఉన్నాయి, పైగా దీనిలో ఒక ప్రత్యేకతలు అనేకం నేను పెట్టాను, దీనికి నేను జైత్రరథం అని అనుకుంటున్నాను. జైత్రరథము అంటే జయశీలమైన రథం. రథ నిర్మాణంలో కూడా కొన్ని శాస్త్రములు ఉన్నాయి. ఎలాంటి రథ నిర్మాణం చేస్తే ఎలాంటి ఫలాలు ఉంటాయి, ఇది ఎవరికి తెలుస్తుందంటే రథకారులకు తెలుస్తుంది. రథకారేభ్యశ్చ వో నమః అంటున్నాం కదా. రథకారులు అదుకు విద్య. రథం తయారు చేసేటప్పుడు సారథి కూర్చునే చోటు, గుర్రములు పెట్టే చోటు, వీటి రథవాస్తు వేరు ఉంది, గృహవాస్తులాగే. దాని నిర్మాణం సరిగ్గా ఉంటే పైన కూర్చున్న వాడికి బలము సహకారము ఉంటాయి. అందుకే దాని ప్రకారంగా చేసి జయలక్షణములతో కూడిన రథం కనుక దీనికి జైత్య రథం అనాలి, ఇది స్వీకరించు అని కానుగ్గా ఇచ్చి అతను వెళ్ళేట. ఒకవైపు దివ్యాయుధాలు అమ్మవారు ఇచ్చారు, ఇప్పుడు ఇతరు ఇచ్చి రథం ఇచ్చాడు. స్వప్నమునందు అమ్మ యొక్క అనుగ్రహం లభించింది. అప్పుడు ఈ రథం కూడా తీసుకువెళ్ళి గురువుకు చూపించేటండి. ఏది లభించినా వెళ్ళి భరద్వాజ మునికి చూపించడం. అప్పుడు ఆయన మందహాసం చేసి, చాలా సంతోషం, ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావని స్పష్టంగా కనబడుతున్నది కదా అన్నట్ట. ఎప్పుడైతే భరద్వాజముని ఈ మాట అన్నాడో పక్కనున్న మునులందరూ అంటున్నారు, రాజపుత్ర ధ్రువం రాజ్యం ప్రాప్స్యసిత్వంచ సర్వదా, నువ్వు తప్పకుండా తిరిగి రాజ్యాన్ని పొందుతావు, ఇందులో సందేహం లేదు. అది కూడా ఎప్పుడు స్వల్పైరహోభిరవ్యగ్రహ, అతి కొద్ది కాలంలోనే నీకు తిరిగి రాజ్యం లభిస్తుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇవన్నీ దొరికాయని కాదు, అన్నిటికంటే దొరకాల్సింది దొరికింది. అదేమిటంటే ప్రసన్నాతే అంబికాదేవి వరదా విశ్వమోహిని, సమస్త జగత్తుని నడిపే ఆ అంబికని ఎళ్ళు ప్రసన్నురాలైంది గనక నీకు ఇంకేం పర్వాలేదని మనోరమని పిలిచేట మునులు. అమ్మా నీ కొడుకు ధన్యుడు, పుత్రస్తేజ్య ధరాధీశో భవిష్యతి శుచిస్మితే, ఇంకా నీ కష్టాలని తీరిపోయమ్మా, నీ పిల్లవాడు అతి త్వరలో ధరాధీశుడవుతాడు, రాజవుతాడు అని చెప్పగానే ఆ తల్లి నమస్కారం చేసి, మీకు నేను దాసురాలను, దాసోయం భవతాం విప్రాహ కించిత్రం సదుపాసన, మిమ్మల్ని ఉపాసన చేస్తూ ఉన్నాను నేను, అంటే మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆశ్రయించి మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటే అది వ్యర్థమవుతుందా? సైన్యం కానీ మంత్రులు కానీ కోశములు కానీ ఏవీ లేని నా పుత్రుడు ఎలా రాజవుతాడనేది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే రాజవాలంటే ఇవేమైనా ఉండాలి, సైన్యమైనా ఉండాలి, మంత్రులు ఉండాలి, ధనాగారములు ఉండాలి, మరొక రాజ సహాయం ఉండాలి. ఇవేవీ లేకుండా కేవలం రథము 4 ఆయుధాలు ఉన్నంత మాత్రమున నా కొడుకు రాజైపోతాడని మీరు చెప్తుంటే, మీరు చెప్పారు గనక నేనది అసత్యం అనరాదు, కానీ ఆశ్చర్యమే. ఎలా అన్నది చూడండి, యోగేన పుత్రమే రాజ్యం, మీరు చెప్పారు గనక యోగము చేత నా కొడుక్కి రాజ్యం లభించవచ్చు, ఏమైనప్పటికీ మీ ఆశీర్వాదం ఉంది గనక ఇది వ్యర్థము కాదు అన్నది. ఆశీర్వాదైశ్చవో నూనం పుత్రోయం మే మహీపతి, అంతేగాని ఏమిటో మీరు ఆశీర్వదించారు కానీ నాకు అంత నమ్మకం లేదండి అని అనలేదండి. కొందరు మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవైపు భౌతికంగా గెలవడానికి ఏ అవకాశం లేదు, కానీ మీ ఆశీర్వచనం వల్ల యోగం ఉందని నాకు తెలుస్తున్నది. అందుకే భవిష్యత్ న సందేహ వెంటనే అన్నది. మీరు చెప్పిన మాట ప్రకారంగా మీ ఆశీర్వాదం బలం వల్లనే ఇతడు రాజు కాగలడు, కానీ భౌతికమైనటువంటి ఆధారాల వల్ల కాడు. అంటే ఇప్పుడు అర్థమేమిటి? మీ ఆశీర్వచనమే ఇతడికి రక్ష. ఎప్పుడైతే ఈ మాట తల్లి పలికిందో వాళ్ళందరూ ఆశీర్వదించారు. అయితే ఇతడి రథం ఎక్కి ఎక్కడికైనా వెళితే అనేక అక్షౌహిణులతో రాజు వెళుతున్న భావం కలిగేది ఎవరికైనా చూస్తూ ఉంటే. అలా ఉండేది రథం మీద. అందుకే అక్షౌహిణీ సమావృత్త ఇవ ఆభాతి సతేజస ఇలా ఉండేవాడు. ఎందువల్లయ్యా అలా ఉన్నది అంటే
ప్రతాపో మంత్రబీజస్య. ఇటువంటి ప్రతాపము, ఇటువంటి ఆ దివ్యత్వము ఆ మాత్రం ఉన్నదాన్ని చూస్తే ఎంతో ఉన్నట్టు అనిపించడం ఉన్నదే అది మంత్రబీజము యొక్క ఫలము సుమ. అలాగా అప్రయత్నంగా చేస్తేనే మంత్రం ఇంత ఫలించింది. సంప్రాప్య సద్గురోర్ బీజం. వ్యాసుడు ఆగి చెప్తున్నాడు జనమేజయునికి ఇక్కడ, సద్గురువుని ఆశ్రయించి ఈ బీజాన్ని ఉపదేశం పొందాలి. అదేవిధంగా సద్గురువుని ఆశ్రయించి కామరాజాక్షమైనటువంటి ఈ బీజాన్ని శుశ్రూషతో పొందాలి. అలా పొందితే జపేజ్జస్తు శుచిశాంత సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. వాడు శుచి అయి శాంతుడై అన్నాడు ఇక్కడ. శుచి అంటే మనస్సుని శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుని, శాంతుడై అంటే ప్రసన్న భావంతో దీన్ని జపించినట్లయితే అన్ని కోరికలు తీరుతాయి. ఎందుకంటే మానవ జన్మ పొందాక ధర్మబద్ధమైనటువంటి కోరికలు కానీ తీరకపోతే అదొక బాధ. వైరాగ్యము జ్ఞానము కలిగితే ఆ స్థితి వేరు. అది కలగనంత కాలం ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు వాటిని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది తీరి తర్వాత వైరాగ్యాన్ని కలిగిస్తాడు. ఇది చూడండి ఇక్కడ, ధర్మబద్ధమైన కోరికని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది మనకు వివేక వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు క్రమంగా భక్తి జ్ఞానాలు పండుతాయి. అంతేగాని అసలు వీటి గురించి చెప్పకుండా కోరికల లాభం లేదండి, కోరికల లాభం లేదంటే వింటున్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవి ఉంటే మనము ఉంటాం. ప్రయోజనం ఏంటి? అందుకు ఇక్కడ చెప్పిన విషయం ఎంత గొప్పగా వివరిస్తున్నారో. అందుకు ఆ తల్లిని ఆశ్రయించే కోరికగానే తీర్చుకుంటే ఆవిడ కామద అయిపోతుందట. కామద అంటే రెండు అర్థాలు చెప్పారు శంకర భగవత్పాలు వారు. కామద అంటే కామముల్ని దదాతి ఇచ్చునది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక దామోదరాయ నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో మనం కనుక విష్ణాలయానికి నడిచి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం కనుక చేసినట్లయితే మనం ఎన్ని అడుగులైతే వేస్తూ నడుస్తూ వెళ్ళామో కాళ్ళకి చెప్పులు లేకుండా అన్ని వేల సంవత్సరాల పాటు అశ్వమేధ యాగం చేసిన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోరాదు అనే సూత్రం ఇక్కడ. అందుకే ఆలయాన్ని సందర్శించి అక్కడ మనకు తోచిన విధంగా కనుక కార్తీక మాసంలో సేవ చేస్తే కంటికి కనిపించినంత శక్తివంతమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము ఆ యొక్క భగవానుడు మనకు ప్రసాదిస్తాడు. ఎందుచేతనంటే ఈ యొక్క జన్మ సార్థకం కోసమే మనకు కార్తీక మాసం అనేటువంటిది వచ్చింది. అటు మహాదేవుని, ఇటు విష్ణుమూర్తిని ఇరువురిని కూడా అనుక్షణం కూడా మనసు నిండా తలుచుకుంటూ కార్తీక దామోదరాయ నమః అంటూ స్నానం, దానం, జపం, దీపారాధన చేస్తూ ఈ నెలంతా గడిపినటువంటి వ్యక్తుల యొక్క జీవనం అద్వితీయమైనటువంటి పరిస్థితిని పొందడానికి ఆస్కారం ఉంది. అందుకే కాలాన్ని శాసించేటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారో అమృత కిరణాలతో ఆ పరమేశ్వరుడు వారిని రక్షించి ఒడిలోకి చేర్చుకుంటాడు అని కూడా శాస్త్రం. అందుచేత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ పరమేశ్వరుని అభిషేక సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో నిద్ర నుంచి లేస్తూనే హరినామస్మరణ, శివనామస్మరణ, హరి ఓం హరి ఓం హరి ఓం అంటూ చేసిన ప్రతి వ్యక్తి జీవనం అద్వితీయమైన ప్రభావానికి గురై తీరుతుంది.
కర్మరీత్యా సంభవించేటువంటి అనేక ఒడిదుడుకులన్నీ కూడా పటాపంచలైపోతాయి. కర్మ విధ్వంసన కారికత్వం ఈ కార్తీక మాసం అని ప్రతి ఒక్కరం గ్రహించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42. తిథి అష్టమి ఉదయం 10:02 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 6:27 వరకు. వర్జం రాత్రి 10:30 నుంచి 12:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:51 వరకు. మరణ మధ్యాహ్నం 2:39 నుంచి 3:25 వరకు. అమృతకాలం ఉదయం 7:36 నుంచి 9:16 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం కార్తీక మాసంలో అష్టమి తిథి గురువారం. కార్తీక స్నానాలు చేయడం, ఏకభక్తం చేయడం మొదలైనటువంటి విశేషాలను మనం ఆచరిస్తూ ఉంటాం. గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా ధార్మిక మార్గంలో ధన సంపాదన, దాని సద్వినియోగం, దాని రక్షణ అనేటువంటి శక్తులు ఏర్పడతాయి. లోకంలో జరిగేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఈరోజు గోష్ఠాష్టమి వ్రతం. ఆ కారణంగా గోవులకు ఆధారం కల్పించడం అంటే వాటికి ఎండా వాన మొదలైనటువంటి వాటి నుంచి రక్షణ కల్పించేలాగా గోకోష్ఠాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉన్న వాటికి గోగ్రాసం అందించడం, వాటిని శుభ్రం చేయడం, నూనెలో పసుపు కలిపి ఒళ్ళంతా రాయడం అన్నింటికీను ఈ కార్యక్రమాల వల్ల మనకు కృష్ణమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు కృతయుగాది ఉందండి. ఆ సందర్భంగా పితృదేవతారాధన, స్నానం, నదీ స్నానం, దానం ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. గృహీత్వా హస్తాభ్యాం శివ, మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అసలు అప్పుడు చేతులు అక్కర్లా, విగ్రహం అక్కర్లా, ఏమక్కర్లా. మనసుని నియంత్రిస్తే, అందుకే చిత్తవృత్తి నిరోధక యోగం అని మొదలుపెట్టాను నేను. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి. అదిగో స్వామి తెల్లటి కుడి పాదం, ఎడం పాదం, ఆ
చందనం అలంకృతం అయ్యింది, దాని మీద పారాణి పెట్టబడి ఉంది. వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పారిజాత పుష్పములు, సంపంగి పూలు మొదలైన పువ్వులన్నీ కూడా ఆయన పాదముల మీద ఉన్నాయి. ఆ పాదములకు సహజంగా తామర పూల వాసన ఉంది అనుకుని బాగా దగ్గరగా జరిగి ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టుకుంటేనే 2 చేతులు ఇలా చాపి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి మీ పాదాలు ఇలా చేతిలో పెట్టరా అన్నాను అనుకోండి. సరేరా అని ఆయన 2 పాదాలు ఎత్తి ఇలా చేతుల్లో పెట్టాడు అనుకోండి. ఓసారి బరువు ఎంత ఉందని ఇలా చూస్తానా, ఇలా పట్టుకుని ఆయన పాదముల యొక్క అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే పరవశమైపోయి చల్లటి తండ్రి ఆనందపడిపోయి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, ఎంత విచిత్రంగా వేశారో చూడండి. స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా మీ పాదాలు, పెట్టుకోరా అన్నాడు. ఇంకా బాగా దగ్గరగా జరిగి నా తల మీద పెట్టుకోవడానికి ఆయన పాదాలు పైకి ఎత్తుతానా, నా తల కిందకి దించుతానా? తలని బాగా దించి పాదపీఠం మీద పెట్టండి స్వామి అంటే ఆయన చేతులతో ఎత్తి పెట్టలేనుగా. ఆయన 2 పాదాలు తల మీద పెట్టారనుకోండి, ఇదేమన్నా పీఠమా, గుండ్రంగా ఉంటుంది, జారిపోతుంటాయి. జారిపోకుండా ఇలా 2 చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఆ 2 పాదాలు తల మీద అలా ఉండగా నేను ఆనందపడిపోయి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతుంటే మళ్ళీ ఇలా 2 చేతులతో పట్టుకుని నయని, ఆ వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం బియ్యం గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినంత మెత్తగా ఆ వేళ్ల చివర్లు తగులుతుంటే ఇలా కళ్ళకి తగులుతుంటే శిరసి నయని, కళ్ళకి తగల్చుకుని ఇంకొంచెం ముందుకి జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని వక్షశివహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, ఆయన పాదములు 2 పాదపీఠం మీద పెడితే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారిపోతూ ముందుకి వంగి గట్టిగా 2 చేతులతో పాదాలు ఇలా గట్టిగా పట్టేసుకుని వంగిపోయి ఆయన పాదముల మీద తల పెడితే వికసించిన తామర పువ్వుల్లోంచి వచ్చినటువంటి సుగంధము వంటి సహజ పరిమళము ఆయన పాదములలోంచి వస్తుంటే ఆ వాసన పీలుస్తూ మత్తెక్కిపోయి నా పాదముల మీద అలాగే పడిపోయి ఆనందధారలు నా కంటి వెంట పడిపోతుండగా ఎందుకురా నాన్న అని శంకరుడు 2 చేతులు నా తల మీద పెట్టి ఉంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించని ఆ ఆనందం ఈశ్వరా నేను ఎప్పుడు పొందుతాను అంటే. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు వేగము నియంత్రింపబడాలి, మనసుకి ఒక చోట నిలబడిపోవాలి, ఆ ఆనందం అనుభవించాలి. అది పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు. ఆ ధ్యానమునందు ఆ యోగమునందు అలా అయిపోయాడు. ఒకటైపోతే యోగం అంటారు. మనస్సు, వాక్కు, క్రియ అన్నీ ఒకటైపోయాయి. అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటైపోయి ఆ పాదములు వినా ఇంకొకటి కనపట్టలేదు. అప్పుడు ఆనందము బయట నుంచి లోపలికి రాదు. లడ్డూ తింటే వచ్చే ఆనందం లడ్డూ వలన బయట నుంచి వచ్చింది. మల్లెపూల వాసన వలన ఆనందం మల్లెపూలు ఉండడం వల్ల బయట నుంచి వాసన వచ్చి ఆనందం వచ్చింది. ఈ ఆనందం ఇక్కడే ఉన్నది పైకి పొటమరించింది. అది నిత్యానందకరి. ఆ యోగమునందు అనుభవించిన ఆనందము తరుగులేని ఆనందం. అందుకని దానికి మొదలది శ్లోకం, ఆ ప్రార్థనకి, ఆ స్తుతికి. అలా అమ్మ ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటివి తల్లివి నువ్వే. ఎందుకని కదలికలన్నీ అమ్మవారు. ఈ కదలికలన్నీ కూడా నియంత్రింపబడిపోయి ఆ కదలికలన్నీ భగవంతుని యొక్క పాదముల దగ్గర ఆగిపోవాలి. ఆగిపోయి నేను రమించిపోయి పరవశించిపోవాలి. అలా నేను అనుభవించాలంటే నా ఎదురుగుండా ఉన్నది కాదు, ఇక్కడ చూస్తూ ఇక్కడ అనుభవిస్తూ అంత మహదానందాన్ని నేను పొందితే దాన్ని యోగానందం అంటారు. యోగమనందు పొందిన ఆనందం. అది ఎవరిస్తారంటే కదలికలను నియంత్రించగలిగినది ఆమెయే. లేకపోతే ఎంత పవిత్రమైన చోట తీసుకెళ్లి కూర్చోబెట్టండి, అపవిత్రమైన విషయముల వైపుకి కదిలి వెళ్ళిపోతుంది మనసు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ వేదవ్యాసాయ నమః. 2వ అధ్యాయము
పర్వ సంగ్రహ పర్వము అని దీంట్లో. ఇందులో సమంత పంచక అక్షోహిణుల ప్రమాణములు భారత శ్రవణ ఫలము చెప్పబడ్డాయి. భారత శ్రవణ ఫలం చాలా ముఖ్యమైనది, వినాలి మీరు. ఆ ఫలం వింటేనే భారతము శ్రవణము పఠనము. శ్రవణం మనము మనము వినటము, పఠనం చేయటం. ఇవి ఎవరు చేస్తున్నారో వాళ్లకు పరమాత్ముడు వెంట ఉండి తీసుకువెళతాడట. ఇంకోటి కూడా చెప్పారు భాగవతంలో. మూడవది ఏంటది? మనమంతా ఏమనుకుంటాం? మథనం అనుకుంటాం. శ్రవణం పఠనం మథనం అట్లా. అది కాదు. మూడవది, అయ్యో మహాభారతం స్వామీజీ చెప్తున్నారే, అయ్యో అక్కడ భాగవతం చెప్తున్నారే, నేను వినటానికి కాలేదే, నేను ఎంత అదృష్టం చేసుకోలేదు నేను అని తపన పడతారు చూడండి. దానికి కూడా పరమాత్ముడు తీసుకువెళ్తాడట జతలో ఉండి. ఎంత బాగుంది చూడండి. తపన, మథనం కాదు, తపన పడాలి. ఈ శ్రవణము పఠనము చేసిన వాళ్ళకి తపన మథనం చేసుకోవాలి వాళ్ళు, అది వేరే. శ్రవణము పఠనము ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ముక్తిని చెప్పబడ్డాయో ఇక్కడ, అదేవిధంగా మథనము అని రెండు విధాలు కూడా దాని అర్థమవుతుంది. తపనము మథనము. మథనం అంటే విచారాన్ని బాగా మనం మళ్ళీ మళ్ళీ ఇంకొకరితో మాట్లాడి తాను వినింది సరిగా ఉందా లేదా అని సంగ్రహించుకోవటం. తపనం, అయ్యో నేను వెళ్ళలేదే, ఈరోజు నేను లైవ్ చూడలేదే, ఈరోజు నేను ఆ మంత్రం వినలేదే, అయ్యో 2 ముక్కలైనా నేను భారతాన్ని 2 ముక్కలు వింటే కూడా చాలని చెప్పుకొని వచ్చారు. అక్కడ 1,00,000 శ్లోకాలు 1 శ్లోకం విన్నా చాలన్నారు, దాని అర్థం తెలుసుకున్నా చాలన్నారు. అసలు నేను మహాభారతం విని వస్తున్నానని వాళ్ళని చూసి నమస్కారం చేసినా చాలన్నారు. మా ఇంట్లో నిత్యము మహాభారతం పఠనం చేస్తాను అన్ని వింటే కూడా చాలన్నారు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని మథనం అంటే తపనం పడేటువంటి తపనం పడేవాళ్ళను కూడా స్వామి తీసుకువెళ్తాడు, దగ్గర ఉండి తీసుకువెళ్తాడు తన వైకుంఠానికి అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మహాభారతం యొక్క ఫలశ్రుతి చాలా అత్యద్భుతమైనటువంటిది. ఇది మీరు వినాలి. మీరు సూత మహర్షి మహాభారత సంగ్రామం సమంతక పంచకంలో జరిగిందని చెప్పగానే మహర్షులు ఆ మాట పట్టుకొని, ఓ మహర్షి, ఆ సమంతక ప్రదేశం యొక్క విశిష్టత తెలపండి. ఏమిటది? ఎక్కడుంది? దాని విశేషం తెలపండి. అక్కడ యుద్ధంలో పాల్గొన్న అక్షౌహిణి సంఖ్య గురించి కూడా చెప్పండి అని ప్రార్థించారు. సూతుడు ఇలా చెప్పాడు, త్రేతా ద్వాపర యుగాల సంధి కాలంలో, అంటే ఇంకేం దగ్గర వస్తున్నది, త్రేతా ద్వాపర యుగాలు 2, త్రేతాయుగం ద్వాపర యుగ సంధి కాలాలు. పరశురాముడు కోపించి క్షత్రియులను ఖండఖండాలుగా నరికాడు. ఆ కథ మీకు తెలుసు. దత్తదర్శనం చదవండి, సంపూర్ణంగా తెలుస్తుంది. అసలు అన్ని కష్టాలు పరిహారం అవుతాయి దత్తదర్శనం చదివితే. ఇప్పుడు మనకు వచ్చిన కష్టం కూడా దత్తదర్శనం పారాయణం చేయండి, అందరిళ్లలో కూడా వినండి. దత్తదర్శనంలో వస్తుంది ఈ కథ, పరశురాముడి కథ వస్తుంది. ఈ క్షత్రియుల రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పరిచాడు అక్కడ. ఆ ప్రదేశమే సమంతక పంచము. ఆ మడుగులలోని రక్తంతో పరశురాముడు పితృదేవతలకు తర్పణం చేశాడు. అప్పుడు రుచీకుడు మొదలైన పితృదేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఓ రామ, నీ పితృభక్తి గొప్పగా ఉంది, నీ పరాక్రమం గొప్పగా ఉంది, మేము సంతోషించాం.
ఏ వరం కావాలో కోరుకో, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించారు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ పితరులారా, మీకు తృప్తి కలిగితే, నా పట్ల మీరు ప్రసన్నులైతే, నేను చేసిన క్షత్రియ సంహారం వల్ల కలిగే పాపం నుండి నన్ను విముక్తుడిని చేయండి. ఈ 5 మడుగులు 5 తీర్థాలుగా ప్రసిద్ధికెక్కాలి. ఇదే నేను కోరుకున్న వరం అన్నాడు. అప్పుడు పితరులు, అలాగే నీ కోరిక నెరవేరుతుంది. ఇక క్షత్రియులను క్షమించు, ఇక చంపవద్దు, ఇక దుష్టులందరూ అయిపోయారు, ఇక వేరే వాళ్ళు లేరిక అని ఆదేశించారు. పరశురాముడు శాంతించాడు. ఈ పరశురాముడికి ఎందుకు వచ్చింది అని దత్తదర్శనం చదవండి అని చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వారి మాట పాటించాడు. ఆనాటి నుండి ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అదెంతో పుణ్య ప్రదేశం అయ్యింది. ద్వాపరానికి కలియుగానికి మధ్య సంధికాలంలో అక్కడ కౌరవ పాండవులకు మహాసంగ్రామం జరిగింది. ఆ సంధికాలంలో సమంతక పంచకం పుట్టాయి. ఈ సంధికాలంలో ఇక్కడ యుద్ధం జరిగింది. 2 జ్ఞాపకం పెట్టుకోండి మరి. అది మిట్టపల్లాలు లేని ప్రదేశం, అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, ధర్మ ప్రదేశం. అక్కడికి 18 అక్షోహిణులు చేరాయి, రాజులు చేరారు. అక్కడికి చేరిన వారందరూ కూడా మరణించారు. అందుచేతనే ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అది 3 లోకాలలోనూ పుణ్య ప్రదేశం, అందమైన ప్రదేశం అని కీర్తించబడింది. అయిని వైశంపాయనముని చెప్పగానే మునులందరూ కూడా అక్షోహిణుల గురించి వివరాలను కూడా పూర్తిగా చెప్పండి అని ప్రార్థించారు. ఏమిటి అక్షోహిణులు అంటే? అప్పుడు ఉగ్ర శ్రవస సూతుడు ఇలా చెప్పాడు. అక్షోహిణి సంఖ్య ఇలా ఉన్నది. 1 రథం, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు కలిసి ఉన్న సైన్యాన్ని పత్తి అంటారు. అటువంటి 3 పత్తుల కలిస్తే ఒక సేనాముఖం అవుతుంది. చూసుకోండి ఎంత అయిపోయింది అప్పటికే. 3 సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మం అవుతుంది. 3 గుల్మాలు కలిస్తే ఒక గణం అవుతుంది. 3 గణాలు కలిస్తే ఒక వాహిని అవుతుంది. 3 వాహినీలు పిత్రణ అంటారు. అటువంటి 3 పిత్రణలను ఒక చమువు అంటారు. 3 చముల సైన్యాన్ని ఒక అనీకిని అంటారు. అటువంటి 10 అనీకులు కలిస్తే అబ్బో ఒక అక్షోహిణి అవుతుంది. ఎంత చూసుకోండి. అయితే అక్షోహిణి అంటే ఎంత బలగం దాంట్లో ఉంది. అబ్బో అంటే అక్షోహిణి అంటే 21,870 అనే సంఖ్య. అంటే 21,870 రథాలు. ఇక చూసుకోండి, అంతే సంఖ్య గల ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది యుద్ధభటులు కలిసిన సైన్యము. అది ఒక అక్షోహిణి అవుతుంది. కౌరవ పాండవ సేనలు 2 కలిసి 18 అక్షోహిణులు అయ్యాయి. ఇంకా వీళ్ళకి ఎంతమంది పిల్లలు, ఎంత భార్యలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ముసలవాళ్ళు, వాళ్ళ చిన్నపిల్లలు. అంటే ఇండియా లెక్క పెట్టుకోండి, ఇక్కడికన్నా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎట్లా బతికారో అప్ప వాళ్ళంతా అనిపిస్తుంది మనకు. దీనికే జనసంఖ్య ఎక్కువైపోయింది అంటున్నాం. కౌరవ పాండవ సేనలు 2 కలిసి 18 అక్షోహిణులు లెక్క అయ్యాయి అనుకుంటే ఈ మన లెక్క చూడండి. ఇది ఆర్తికి కీర్తికి. కాలం యొక్క ప్రేరణతో కౌరవులను కారణంగా చేసుకొని అక్కడికి చేరిన రాజులందరూ అక్కడే చనిపోయారు. మహాసంగ్రామములో భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ద్రోణుడు
5 రోజులు యుద్ధం చేశాడు. వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. 10 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు. 5 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు. కౌరవ సేన అంతా రక్షించబడింది. కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు. శల్యుడు 1 పూట యుద్ధం చేశాడు. తర్వాత గదాయుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు మర్చిపోయి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని వధించారు. ఇటువంటి మహాభారతంలో ఎన్నో విశేషాలున్నాయి. దీనిని జనమేజయుడి సర్పయాగంలో వ్యాసమహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి పూర్తిగా చెప్పాడు. మనం వెనుక అనుక్రమణికా పర్వంలో వ్యాసమహర్షి దర్శించిన కథను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 2వ పర్వంలో కావ్య సంప్రదాయం ప్రకారం మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి, వాటిలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి, వాటిలోనే ఉపపర్వాలు, వాటిలోని విషయాల గురించి వ్యాసమహర్షి తెలిపాడు. మోక్షాన్ని కోరుకునేవారు ముందుగా వైరాగ్యాన్ని పొందినట్లుగా బుద్ధివంతులైన మానవులు ముందుగా ఈ భారతాన్ని పొందాలి. మోక్షం కావాలి కదా, నీకు జ్ఞానం కూడా కావాలి కదా. మహాభారతాన్ని మొదట మనము చూసుకోవాలి, చదవాల, వినాల. ఇంక మనం వింటే ఇంత అంతకన్నా వేయలేదు. మనకిష్టమైన గురువు దగ్గర వింటే ఇంకా అద్భుతం, అంతకన్నా వేరే లేదు. ఎందుకంటే ఇది విచిత్రమైన అర్థాలతో నిండి ఉంది, అనేక సిద్ధాంతాలతో నిండి ఉంది, ఆచరణతో అంతగా కూడి ఉంది. ఆత్మేన వేదితవ్యేషు ప్రియేష్వివ హి జీవితం ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్టః సర్వాగమేష్వయం. ఎంత బాగుంది ఇది! తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏది? ఆత్మ. అన్ని దాంట్లకన్నా తెలుసుకోవలసినటువంటిది ఏమిటది? ఆత్మేన వేదితవ్యేషు. ఇది ఎందుకు తెలుసుకోవాలా? అందరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటి అని. ఇక ప్రియశ్వేవ హి జీవితం, జీవితాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలా. అట్లనే ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్ఠ సర్వాగమేష్వయం. ఎంత అద్భుతంగా ఇది సూక్తి. ఇది మనకు కావలసినటువంటిది. తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏమిటిది? ఆత్మ. ప్రియమైన వాటిలో ప్రధానమైనది ఏమిటిది? జీవితము. అలాగే అన్ని విజ్ఞానాలలో ప్రధానమైనది, శ్రేష్టమైనది ఇతిహాసము. అదే మహాభారతం. ఇంత తెలుసుకుంటే చాలు. ఏది? ఈ శ్లోకం తెలుసుకుంటే చాలు మీకు మహాభారతాన్ని తెలుసుకున్నటువంటిది అవుతుంది. ఆహారాన్ని విడిచిపెడితే శరీరాన్ని ధరించటం కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఆహారం వదిలేసేయండి, క్షీణించిపోయి కింద పడతారు. చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఉపవాసాలు చేసి 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 ఎనిమిక్ అయిపోయి వాళ్ళు ఆసుపత్రిలో సలావాన్ని ఎక్కిస్తారు. వాళ్ళకు జ్ఞానం కూడా పోయి ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు నేను వైకుంఠానికి వెళుతున్నాను, ఏదో అంతమంది వచ్చిన నాకేదో అమృతాన్ని తీసుకొచ్చి సీసాల్లో గొట్టాల్లో పెట్టినట్టుగా అనిపించింది, నేను వెళుతున్నాను, హాయిగా ఉంది అనుకుంటారు. నేను ఉపవాసం ఉండి 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 ఆసుపత్రికి వెళ్ళి సెలవుని ఎక్కిస్తారు. అది కాదు, అంత ఉపవాసం ఉండకూడదు. అందుకని శరీరాన్ని నిలబెట్టుకోవటం సాధ్యమే కాదు. ఆహారం, గాలి కానీ, నీళ్లు కానీ, ఆహారం కానీ, అసలు ఇవేది లేకపోతే. అలాగే భారతాన్ని విడిచిపెడితే ఏ కథ కూడా భూమి మీద నిలబడదు. అన్ని కథల నిర్మాణానికి భారతమే మూలాధారమై ఉంది. ఈ స్తుతి చెప్తుంది. కవులందరూ ఈ భారతాన్ని ఆచరిస్తారు. వాక్కు లోకాన్ని, వేదాన్ని ఆశ్రయించి ఉన్నట్లుగా, వాక్కు లోకాన్ని, వేదాన్ని ఆశ్రయించి ఉన్నట్లుగా వాక్కు ఈ భారతం మీద అర్పించబడిన బుద్ధియే ఉత్తమమైనది. బుద్ధి పుట్టాలట భారతం వినాలా అనేది కూడా. అసలు ఆ బుద్ధి సరిచేస్తుంది.
అసలు ఇంకా మనకు ఇది గురువు, మనకు మహాభారతమే పెద్ద గురువు మనకు జీవితంలో. ఇది జ్ఞానంతో పూర్ణమై ఉంది మహాభారతం. విచిత్రమైన పదాలతోనూ అర్థాలతోనూ న్యాయాలతోనూ వేదార్థాలతోనూ కూడి ఉంది. ఇంతటి మహాభారతంలో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్యము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము అని 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో 100 ఉపపర్వాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఆ 100 ఉపపర్వాలు అధ్యాయులు వేరే ఉన్నాయి, అది వేరే. వ్యాస భగవానుడు ఈ 2వ అధ్యాయంలో ఈ 18 పర్వాలలో గల విషయాలన్నిటినీ సంక్షిప్తంగా చెప్పాడు. సమస్త శాస్త్రాల విజ్ఞానమంతా ఇందులోనే ఉంది అని చెప్పటానికి ఆయా పర్వాలలో విస్తారంగా ఆయన చెప్పిన అంశాలే ఇందుకు సాక్ష్యమై ఉన్నాయి. అందుచేత అవన్నీ ముందు తెలుసుకునే విషయాలే కనుక ఆ పట్టికను విడిచిపెట్టి ముందుకు సాగుదాం. మళ్ళీ తెలుసుకుంటాం కదా, ఎట్లా వెళతాయి కదా. అందుకని అట్లా ఉండని. ఆ పట్టిక మాకు కావాలా, అది ఒకటొకటిగా చెప్పండి అనవలసిన పని లేదు, ముందుకు వస్తున్నాయి మనకు. 18 అక్షౌహిణుల యుద్ధం చేసే కోరికతో కురుక్షేత్రానికి వచ్చి 18 రోజులు యుద్ధం చేశారు. ఇంత ఘోరమైన ఈ సంగ్రామం ఎందుకు జరిగింది? అందుకు దారితీసినటువంటి పరిస్థితులేమిటి? ఈ మధ్యలో లోకానికి కావలసిన విషయాలేమిటి అనే విషయాలను తెలుపుతుంది ఈ మహాభారతము. వేదాలను చదివిన విప్రుడైన ఈ భారతాన్ని చదువుకపోతే అతడు విచక్షణ కలవాడు కాడు. కొంచెం జ్ఞానం ఉండేటువంటి వేదాలు చదివినటువంటి విప్రుడు ఒకవేళ మహాభారతాన్ని చదవకపోతే వాడు బుద్ధివంతుడు కాదు. అమితమైన బుద్ధి వైభవం గల వ్యాసభగవానుడు ఈ మహాభారతాన్ని అర్థశాస్త్రాంగాను, ధర్మశాస్త్రాంగాను, కామశాస్త్రంగాను చెప్పాడు. కోకిల పాట విన్నాక కాకి కూతలు వినటానికి ఎవరూ ఇష్టపడినట్టుగా ఈ కథను విన్నాక మరొకటి వినటానికి ఎవరూ ఇష్టపడరు. మహాభారతం అటువంటిదండి. ఒక్కపరి మహాభారతం వింటే మిగతా చిన్న చిల్లర కథలు మనకు అక్కర్లేదనిపిస్తుంది. పంచభూతాల ఆధారంగానే లోకం సాగుతున్నట్లుగా ఈ భారత కథ ఆధారంతోనే కవుల బుద్ధులన్నీ వికసిస్తూ ఉంటాయి. సృష్టిలో 4 రకాల ప్రాణులు ఉన్నట్లుగా 18 పురాణాల్లోని విషయాలన్నీ ఈ మహాభారతంలో ఉన్నాయి. తమ అభివృద్ధిని కోరుకునే సేవకులు మంచి రాజును కోరుకున్నట్లుగా ఉత్తమ కవులందరూ మహాభారత కథనే ఆధారంగా తీసుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.